హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. అధిక పెన్షన్‌పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో పెన్షనర్ల స్థితిగతులు చూస్తే నిజంగానే ఆశ్చర్యపోవాల్సిందే. దేశంలో ఉన్న అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లలో లాభాలను ఆర్జిస్తూ ఉంటే సాధారణ పెన్షనర్లకు కనీస ఆర్థిక భద్రత కూడా లభించకపోవడం బాధాకరం అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఎంతోమంది పెన్షనర్లు నెలకు రూ. 1000 మాత్రమే పెన్షన్ పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తం ఎంతవరకు సరిపోతుందనేది కాస్త గమనించండి. తక్కువ పెన్షనర్లకి ఈ దుస్థితి. సో రూ. 1000 మాత్రమే పెన్షన్ పొందేవారు 36 లక్షల పైగానే ఉన్నారు. అలాగే 1500 పెన్షన్ పొందేవారు 12 లక్షల మంది దాదాపుగా అయితే ఉన్నారు. అలాగే 2000 లోపు పెన్షన్ ఉన్నవారు 86,000 మంది పైగానే ఉన్నారు. 3000 లోపు పెన్షన్ ఉన్నవారు 14 లక్షల దగ్గర దగ్గర ఉన్నారు. అలాగే 5000 లోపు పెన్షన్ ఉన్నవారు దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. 5,000 పైన ఉన్నవారు 26,000 మందే. 26,769 మంది మాత్రమే 5,000కు పైగా పెన్షన్ అయితే పొందగలుగుతున్నారు. ఈ గణాంకాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. 78 లక్షల మంది పెన్షనర్‌లో ఎక్కువ మంది చాలా తక్కువ శాతం మాత్రమే పొందుతున్నారు పెన్షన్‌ను. సో రూ. 1000 పెన్షన్‌తో జీవనం ఎలా? భారతదేశంలో కేవలం రూ. 1000 పెన్షన్ పొందుతున్న వారు ఏకంగా 36,48,314 మంది అయితే ఉన్నారు. ఈ రోజుల్లో రూ. 1000తో ఏమొస్తుంది? కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి. అలాగే 1,001 నుంచి 15 లక్షల మధ్య పొందుతున్న వారు ఈ విధంగా అయితే ఉన్నారనమాట. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే 78 లక్షల మంది పెన్షనర్‌లో కేవలం 26,000 మంది మాత్రమే 5,000కు పైగా పెన్షన్ అయితే పొందుతున్నారు. రూ. 5,000 నుంచి 26,000 మంది మాత్రమే 78 లక్షల్లో చూడొచ్చు. పర్సెంటేజ్‌లో చూసుకుంటే 5% 10% లోపే ఉంటుంది. ఇక పెన్షనర్ల డిమాండ్‌లు కనీస పెన్షన్ చూసుకున్నట్లయితే 10,000 పెన్షన్ అయితే కావాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెన్షనర్లు, కార్మిక సంఘాలు, ఉద్యోగుల యూనియన్లు కనీసం రూ. 10,000 పెన్షన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. పెన్షనర్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి అనేక వినతి పత్రాలు సమర్పించబడ్డాయి. ఈ మేరకు ప్రస్తుత ధరలను దృష్టిలో ఉంచుకొని కనీస పెన్షన్‌ను 10,000 ఉండాలి అని యూనియన్ నాయకులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్థిక శాఖ మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈపీఎస్ 95 స్కీమ్ కింద పెన్షన్ అందుకుంటున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. కనీస పెన్షన్ 10,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈపీఎస్ 95 పెన్షనర్ల జాతీయ ఆందోళన కమిటీ కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని పలుమార్లు కలిసింది. వారు కనీస పెన్షన్‌ను 7,500 నుంచి 10,000 మధ్య పెంచాలని, డీఏ అందించాలని, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని అయితే వారంతా కోరుతున్నారు. కనీస నెలవారీ పెన్షన్ 7,500కు పెంచాలని కోరుతూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 జాతీయ ఆందోళన కమిటీ ప్రతినిధులు ఈ మేరకు కోరడం జరిగిందనమాట. సో, ప్రస్తుతం కనీస పెన్షన్ రూ. 1,000 మాత్రమే ఉంది. ఇది చాలా తక్కువ కాబట్టి ఈ కనీస పెన్షన్‌ను 10,000కు పెంచాలి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పెన్షనర్లకు డీఏతో పాటు కనీస నెలవారీ పెన్షన్ కూడా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన దాదాపుగా 78 లక్షల మంది పెన్షన్‌దారులు ఎదురుచూస్తున్నారు. దీనిపై తాము 8 ఏళ్లుగా పోరాడుతున్నామని కమిటీ జాతీయ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావతే తెలిపారు. పెన్షన్‌దారులతో పాటుగా వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య, చికిత్స సదుపాయాలు కల్పించాలని కూడా ఆయన అయితే కోరారు. ఇప్పటికీ 36 లక్షల మందికి పైగా పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్ రూ. 1000 కన్నా తక్కువగా ఉంది. ఇది చాలా దారుణమైన విషయము. ఈపీఎఫ్ 95 పెన్షనర్ల పోరాటం. సో, ఈపీఎఫ్ 95 కింద పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు గత 8 సంవత్సరాలుగా పోరాడుతున్న వారే. మరి 2025 బడ్జెట్‌లో ఈపీఎఫ్ పెన్షన్ పెంచకపోవడం చాలా దారుణం. ఉద్యోగులను, పెన్షనర్లను అన్యాయానికి గురిచేయడం సరికాదని ఈపీఎఫ్ఓ ఉద్యోగులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
యూనియన్ బడ్జెట్ 2025లో కనీస పెన్షన్, ఈపీఎఫ్ పెన్షనర్లకు నెలకు 5,000కు పెంచాలని, 8వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని 2025-26 బడ్జెట్‌లో సూపర్ రిచ్‌పై అధిక పన్నులు విధించాలని కార్మిక సంఘాలు కోరాయి. అధిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులు, గిగ్ కార్మికులు, అలాగే వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ఎన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టమన్నప్పటికీ 8 సంవత్సరాలు కనీస పెన్షన్ 10,000కు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. కనీసం 7,500కైనా పెన్షన్‌ను పెంచినా బాగుంటుందని అయితే అంటున్నారు. చెన్నైకి చెందిన పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మాన్సుఖ్ మాండవ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నెలవారీ పెన్షన్‌ను 9,000కు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఈపీఎఫ్ 95 పెన్షనర్ల ప్రతినిధి బృందం ఈ మేరకు డీఏతో పాటు కనీస పెన్షన్, నెలవారీ పెన్షన్‌ను 7,500కు పెంచాలని కోరుతోంది. దీనిపై ఫిబ్రవరి 28న సీబీటీ మీటింగ్ కూడా జరిగింది. ఈపీఎఫ్ కొత్తగా 16 లక్షల మంది సభ్యులు అయితే చేరుతున్నారు. ఈపీఎఫ్ఓలో సభ్యుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం పెన్షన్‌ను పెంచడం లేదు. డిసెంబర్ నెలలోనే 9.69 మంది అధికంగా నమోదు కావడం జరిగింది. ఈ వివరాలను కార్మిక శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 28న సీబీటీ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్‌లో ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనం చేకూరుతుందని కీలక ప్రకటన వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులు తమ వ్యక్తిగత సమాచారాన్ని స్వయంగా నవీకరించుకోవడం, డబ్బు ఉపసంహరించుకోవడం వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు ఈపీఎస్‌లో పెరుగుతున్న సభ్యత్వం, వడ్డీ రేటు పెంపుపై ఆశలు. ఫిబ్రవరి 28న నిర్వహించిన మీటింగ్‌లో ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరిగి 8.25కి చేరుకుంటుందని అయితే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వడ్డీ రేటు అనేది 8.15%గా అయితే ఉంది. 2024 సంవత్సరానికి దీనిని పెంచారు. ఇప్పుడు ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంచుతారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. 2021, 22లో 8.1% వడ్డీ రేటు ఉండగా 2010, 11లో గరిష్టంగా 9.5% వడ్డీ రేటు ఉండేది. 2019 నుంచి 2021 వరకు 8.5% వడ్డీ మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు వడ్డీ రేట్లు భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉద్యోగుల పెన్షన్ వడ్డీ రేటు పెరుగుదల గురించి ఒక కీలక ప్రకటన చేస్తే బాగుంటుందని ఉద్యోగులు కోరుతున్నారు. కీలక డిమాండ్ల పరిశీలనలో ఉన్నాయి. కనీస పెన్షన్ అనేది 7,500 నుంచి 10,000 మధ్యలో ఉంచాలి. పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ అయితే ఇవ్వాలి. ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్నటువంటి 8.15%ను 8.25%కి పెంచే అవకాశం కల్పించాలని అయితే కోరుతున్నారు. గత 8 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కార్మిక సంఘాలు ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం పెన్షనర్లకు అన్యాయం అని అయితే అంటున్నారు. సూపర్ రిచ్ పై అధిక పన్ను విధించి, ధనవంతులపై పన్నులు విధించి ఆ నిధులను పెన్షనర్లకు ఉపయోగించాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. మరి ఈ మేరకు 78 లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 28న జరిగినటువంటి సమావేశంపైనే సర్వత్రా ఉత్కంఠత అయితే ఉండేది. ఇంకా పెన్షనర్ల హక్కుల కోసం ఈ పోరాటం విజయవంతం కావాలంటే సమాజం అంతా దీనిపై దృష్టి పెట్టాలి. కనీస పెన్షన్ పెంపు ఇది పెన్షనర్ల హక్కు, దయాదాక్షిణ్యం ఏమీ కాదు. భారతదేశంలో పెన్షన్ అందుకుంటున్న వారి పరిస్థితి తెలిస్తే ఈ మేరకు చాలామంది తెలియక ఆశ్చర్యపోయారు. ఒకవైపు బడా కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లలో ఆర్జిస్తూ ఉన్నట్లయితే సామాన్య పెన్షనర్లకు మాత్రం రూ. 1,000 మాత్రమే, రూ. 1,000తో జీవితం గడుస్తుంది. ఆ కార్పొరేట్ రాయితీలు ఉద్యోగులకు కన్నీళ్ళేనా అని అయితే, కన్నీళ్ళ వ్యధ అయితే ఈ విధంగా మనం చూస్తున్నాము.